హాయ్ అందరికీ, వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్. ఇది శ్రీరామనవమి వ్లాగ్ అండి. ఆ రోజు జస్ట్ ఉర్లగడ్డ కర్రీ, తర్వాత అది లెమన్ రైస్ వేసుకున్నాము. గుగ్గుళ్ళు కూడా మస్ట్ అండ్ షుడ్ కదా పండుగకి. సో ఇది మా చిన్నోడు పండుగ అంతా వాడిదే. సో సింపుల్గానే చేసుకుంటారు కదా నాకు తెలిసినంత వరకు. ఇది ఎక్కువ గుళ్ళకు పోతారు కళ్యాణం అని చెప్పేసి, కానీ చాలా అయితే ట్రై చేసినా కానీ గుడికి పోవడానికి ఈ పిల్లలు సపోర్ట్ అయితే చేయరండి. మామూలుగా మార్నింగ్ కదా, ఎందుకో మార్నింగ్ బాగా సతాయిస్తుంటారు వీళ్ళు. ఒక్క పని చేసుకొనివ్వరు. నేను అనుకున్నాను కానీ ముందు రోజు, కానీ కుదరలేదు. మా చిన్నోడు డే టైం పడుకోడు, నైట్ టైం కూడా పడుకోడు. ఇది పెద్ద తలనొప్పి అయిపోయింది అసలు. నైట్ అంతా పడుకున్నట్లే అనిపిస్తుంది కానీ వాడు మళ్ళీ పడుకున్నట్లు కూడా అనిపిస్తుంది. అంటే నాకు ఎక్కువ నిద్ర అయిపోయినందుకేమో. డే టైం అయితే ఒక 20 minutes అండి మ్యాక్స్, అదే ఎక్కువ. పడుకోడు. ఇంకా పడుకుంటున్నాడంటే వాడికి ఏదో హెల్త్ బాగాలేదనో ఏమో మరి, అది ఏదన్నా సిరప్ వేస్తాం కదా, జలుబు సిరపు, దానివల్ల పడుకుంటాడు. మిగతా టైంలో పడుకోడు ఎక్కువ. మా పెద్దోడు కూడా అట్లే ఉండేవాడు. వీళ్ళకందరికీ వాళ్ళ నాన్న జీన్ పడింది. మా హస్బెండ్ అయితే ఎక్కువ పడుకోడు, ఎందుకో నిద్ర రాదేమో. నేనైతే పిచ్చలు నిద్రపోతా, నాకు భలే ఇష్టం నిద్ర అంటే. సో ఇది అన్నమాట ఆ రోజు వ్లాగు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారండి ఒక 3 members ఏమో నాకు తెలిసి. థ్యాంక్ యూ సో మచ్. ఎంత హ్యాపీ ఉంటుంది మనం ఓన్గా మన కంటెంట్ తీసుకొని మనం చేస్తున్నప్పుడు దానికి కష్టానికి తగినట్లు ఎవరైనా ఒకరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే, ఒక్క సబ్స్క్రైబర్ అయినా సరే చాలా హ్యాపీ ఉంటుంది. నేను ఆ డే మొత్తం హ్యాపీ ఉన్నాను సబ్స్క్రైబ్ అయ్యారని. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎక్కువ చేశానా ఏమో, హ్యాపీ అట్లాంటిది. మా చిన్నోడండి ఏడుతో మామూలుగా ఉండదు. వాడైతే అస్సలు పూజనే చేసుకునేవాడండి. అసలు అక్కడ పెట్టినవేవి ఉంచాడు, అన్నీ తీసుకొని వస్తాడు. తలనొప్పి అయిపోయింది. ఎంత బాగా మొక్కుతున్నాడు కదా, టచ్ డిష్ తగలద్దు. సో ఇది అది అలా వ్లాగ్, అది ఫెస్టివల్ వ్లాగ్. అది ఈవినింగ్ అనమాట, అది డే వ్లాగ్, ఇది ఈవినింగ్ అనమాట. ఇది జ్యోతి మాల్. కర్నూలులో ఉండే వాళ్ళకి తెలుసులేదండి. అంటే నా ఫ్రెండ్స్ కడపలో ఉన్నారు, ఇంకా హైదరాబాద్లో ఉన్నారు, నా ఫ్రెండ్స్ బెంగళూరులో ఉన్నారు. వాళ్ళందరికీ నా వేరే కంట్రీస్లో కూడా ఉన్నారనమాట. నా స్కూల్ మేట్స్ వాళ్ళందరికీ చెప్తున్నాను జస్ట్. ఇది జ్యోతి మాల్. జస్ట్ ఊరికే, ఎక్కువ లేదు, ఒక 1/2 hour అయితే పోయేసి వచ్చినాము. ఇది మళ్ళీ వీడు రెండోసారి ఎక్కడము. ఫస్ట్ సార్ ఆల్రెడీ వేరే మాల్లో ఎక్కాడు కదా, అది చూసేమో మళ్ళీ కూర్చోవాలనుకున్నాడు, ఎక్కించాము. మీరు ఎలా ఫెస్టివల్ చేసుకున్నారు కామెంట్ చేయండి, సో దట్ నేను తెలుసుకుంటాను. హ్యాపీ శ్రీరామనవమి అండి. మీరు నా వ్లాగ్ చూసినట్లయితే జై శ్రీరామ్ అని టైప్ చేయండి. సో ఇదే అండి ఈ వ్లాగు. ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.